హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్ముడు ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేసేసారు భయ్య. అసలు నిన్న రిలీజ్ కావాలి కానీ పోస్ట్‌పోన్ చేసేసి మనకి ఇవాళ 10 ఏఎంకి అయితే రిలీజ్ అయితే చేసేసారు. అలాగే ఈ మూవీ వస్తుందనేసి చాలా చాలా తక్కువ మందికైతే తెలుసన్నమాట. ఎందుకురా అంటే వీళ్ళు తీసుకున్న ప్రమోషన్స్ భయ్య. సరిగ్గా అయితే ప్రమోషన్స్ అయితే అస్సలు చేయట్లేదు. అలాగే మన నితిన్ గారికి బ్యాక్ టు బ్యాక్స్ డిజాస్టర్ అయితే కావడంతోటి కామన్ ఆడియన్స్ కూడా హోప్ అయితే లేదన్నమాట. మూవీ వస్తుందనేసి, హిట్ అవుతుందనేసి. అలాగే మనకు మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ గూడా ఎవ్వలకి గూడా హోప్ లేకుండే, అలాగే బజ్ గూడా రాలేదన్నమాట. అండ్ అందరూ గూడా అరే! చాలా రొటీన్ ఫిల్మ్ తీస్తున్నారురా నితిన్ అనేసి అందరూ చెప్పేశారు. ఓకే. అది నాకు ట్రైలర్ నచ్చింది. కానీ చాలా మందికైతే నచ్చలేదు భయ్యా ఆ ట్రైలర్ అనేది. అందుకే మనకు మన మూవీ టీమ్ వాళ్ళైతే సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట. మరి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మరి హైప్ వచ్చిందా? హోప్ వచ్చిందా? ఎలా అనిపించిందనేసి మాట్లాడుకుందాం భయ్యా ఇవాళైతే. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫైనల్‌గా అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ కూడా నాకైతే నచ్చిందనమాట. ఎక్కడో రొటీన్ ఫిల్మ్ చూస్తున్నాంరా అన్నట్టయితే అనిపించలేదు. ఆ ఊరేందో, ఆ ఊరిలో సమస్య ఏందో అన్నట్టు చూపెట్టారనమాట. నాకైతే నచ్చింది. చాలా బా అనిపించింది. అలాగే మనకు అక్కను, తమ్ముడు ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యేటట్టే కనబడుతుంది ట్రైలర్ చూస్తుంటే. అలాగే అక్కను, తమ్ముడు అసలు ఎందుకు విడిపోయారు అనేది మనకైతే క్వెషన్ మార్క్ అన్నమాట. మరి ఎలా చూపెడతారో మరి ఎక్సైట్‌గా అయితే ఉన్నా నేనైతే. అలాగే మెయిన్ టు మెయిన్ మాట్లాడుకోవాల్సిన ట్రైలర్‌లో ఏంటిదిరా అంటే వీఎఫ్ఎక్స్ అన్నమాట. ఆ ఊరు ప్రజలు, ఆ ఊరు వీఎఫ్ఎక్స్ గాని చాలా బా అనిపించింది నాకు. అలాగే మనకు టీజర్ చూస్తుంటే ఎక్కడ కూడా వీఎఫ్ఎక్స్ తేడా కొడుతుంది అన్నట్టు లేదన్నమాట. అలాగే మన నితిన్ గారికి కెరియర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ అన్నమాట ఈ మూవీ అయితే. అలాగే మూవీలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్టే కనబడుతున్నాయి. అది కూడా మంచిగా పర్ఫెక్ట్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే బీజీఎం గురించి మాట్లాడుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా కొత్తగా అయితే నాకైతే అనిపించింది. ఎక్కడో రొటీన్ కాకుండా. ట్రైలర్‌లో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్యా. అలాగే మన ట్రైలర్‌లో చాలా మంది లీడ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. ఆళ్ళందరికి కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నట్టే కనబడుతున్నాయి నాకైతే. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది భయ్యా. అలాగే కలర్ గ్రేడింగ్ అయితే ఓకే ఓకే అనిపించింది. నాకొక్కటే ఒక్క మైనస్ పాయింట్ అయితే అనిపించింది భయ్యా. అదే మన విలన్ గారి డైలాగ్ డెలివరీ అనమాట. ఆ లిప్ మూవ్‌మెంట్‌కి, ఆ డైలాగ్ డెలివరీకి గానికి అస్సలు వర్కౌట్ కాలేదనమాట మన విలన్ గారికైతే. కొంచెం చూసుకుంటే బాగుండే అనిపించింది నాకు. ఇది భయ్యా ఓవరాల్‌గా ట్రైలర్ అయితే నాకైతే అనిపించింది. అలాగే నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది. బా అనిపించింది. జులై 4థ్ అయితే వస్తుందనమాట. ఈసారి అయితే కంపల్సరీ నితిన్ అన్న అయితే కమ్‌బ్యాక్ అయితే ఇస్తున్నాడు. ఇది మట్టుకైతే కన్ఫర్మ్ అని చెప్తా నేనైతే. అసలే మన ఏ సర్టిఫికేట్ తోటైతే వస్తున్నారు మన మూవీ టీమ్ వాళ్ళు. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్ దాకా అయితే ఉంటుంది. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో. అలాగే ఈ ట్రైలర్ మీకెలా అనిపించింది? ట్రైలర్ నచ్చిందా? నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.